నాకైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ అస్సలు నచ్చలేదు. ఆర్మీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి దాకా చూసి మీరు కామెంట్ అయితే చేయండి. కొంచెం చూసి కామెంట్ అయితే చేయొద్దు. ఎందుకు నచ్చలేదంటే చెప్తున్నా, దివ్య నిన్ను మోసం చేసిందని తెలుసు, కెప్టెన్సీలో నిన్ను తొలగించిందని తెలుసు, కానీ అక్కడ నువ్వు టీం కోసం అడగలేదు. దాన్ని నేను ఖచ్చితంగా దాన్ని నేను ఏమీ అనట్లేదు. కానీ నాగార్జున గారు అడిగారు కదా, అడిగినప్పుడు దివ్య చేసిన మోసాన్ని నాగార్జున గారి ముందు ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు? ఓకేనా, వీడియో ప్లే చేశారు కదా, వీడియో ప్లే చేసినప్పుడు నలుగురు ఉన్నారు కదా, ఫస్ట్ భరణి గారు, తర్వాత రీతు, పవన్ కళ్యాణ్, గౌరవ్, నలుగురులో నిన్నే తీసేసింది కదా. అక్కడ నిన్ను తీసేసిన దానికి నేనేమీ అనుకోవట్లేదు, అది గేమ్ కోసం తీసేసింది. కానీ భరణి గారు ఫస్ట్ లేచారు కదా, భరణి గారిని లేచిన వీడియో కూడా నీకు చూపించారు కదా ఆర్మీ పవన్ కళ్యాణ్. ఎందుకు నువ్వు క్వశ్చన్ చేయలేకపోయావు? ఒక విన్నర్ క్వాలిటీ ఎలా ఉండాలంటే, నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు క్వశ్చన్ చెయ్యాలా, చెయ్యకపోతే అక్కడ విన్నర్ రేస్లో నుంచి ఆల్మోస్ట్ తొలగించేస్తారు. ఇది నిజం. నువ్వు విన్నర్ మెటీరియల్. నీ కోసం నువ్వు నిలబడపోతే నీ కోసం ఎవరు నిలబడరు. ఓకేనా, అది ఒక్క పాయింట్ చెప్పాలనుకుంటున్నామా? ఆర్మీ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అదే. అక్కడ నలుగురిని తీసేశారు, ఆ నలుగురిలో నిన్నే ఎందుకు తీసేశారు? ఆ క్వశ్చన్ నువ్వు అడగలేదు, నాకు నచ్చలేదు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో టూ గుడ్ అనిపించావు, అక్కడ కూడా నచ్చిన చోట నచ్చావని చెప్తా. తనూజ, షీ ఈజ్ ద విన్నర్ మెటీరియల్, తనూజ పుట్టస్వామి. ఇది మాత్రం నిజం బల్లగుద్ది చెప్తున్నా. ఈ వీడియోతో క్లారిఫై కూడా ఇచ్చేస్తున్నా. ఇట్లాగే ఉంటే తనూజ పుట్టస్వామి ఈజ్ ఇన్నర్ మెటీరియల్. ఆ తర్వాత దివ్య ముఖం మాడిపోయిందా మాడిపోలేదంటే, ఆల్మోస్ట్ దివ్య ముఖం మాడిపోయింది. దాని గురించి గట్టిగా చెప్తా. ఓకేనా, స్టార్టింగ్లో నాగార్జున గారు వచ్చారు. వచ్చిన తరువాత ఆల్మోస్ట్ అక్కడ అందరూ తనూజ గారు బాగా నచ్చారని చెప్పారు. ఆల్మోస్ట్ ఆడియన్స్కే కాదు, అక్కడ ఉన్న కంటెస్టెంట్లకు కూడా తెలుసు తనూజ గారు షీ ఈజ్ ద విన్నర్ మెటీరియల్ అని అందరికీ తెలిసిపోయింది. అందుకే తనని టార్గెట్ చేస్తున్నారు, గేమ్స్లో నుంచి తీసేస్తున్నారు, కెప్టెన్సీలో నుంచి కూడా తొలగిస్తున్నారు. ఇది నిజం. ఓకేనా, ఆ తర్వాత కొంతమంది సూపర్ అనిపించారు ఈరోజు. సంజన గారు అయితే టూ గుడ్. నాగార్జున గారు పొగడటం ఎలాంటి తప్పు లేదయ్యా. తనకి ఈ వీక్ తనకి అసలు లేదు స్పేస్, కానీ స్పేస్ క్రియేట్ చేసుకుంది, గేమ్ ఆడుతుంది, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది, నవ్విస్తూనే ఉంటుంది. మీరు గమనించారంటే తన ఫ్యామిలీ గురించి చాలాసార్లు బాధపడింది. కానీ సంజన గారు ఎప్పుడైనా నన్ను గేమ్లో నుంచి తీసేశారని, నన్ను గేమ్లోకి ఎవరూ తీసుకోలేదని ఎప్పుడైనా బాధపడిందా? తను బాధపడ్డ ఒక్క క్షణం నాకు చూపించండి, ఆల్మోస్ట్ నేను ఆ ఛానల్ రిమూవ్ చేసుకుంటాను. ఇది మాత్రం నిజం. సంజన గారు ఎక్కడ బాధ అయితే పడలా గేమ్లో నుంచి తీసేసినప్పుడు. ఓకే, ఇది మాత్రం నిజమా? ఆ తర్వాత సుమన్ శెట్టి గారు తోపంతే. సీక్రెట్ టాస్క్ సుమన్ శెట్టి గారు, దివ్య ఇద్దరు ఆడారు కదా, కానీ సుమన్ శెట్టి గారిని పొగిడారు, దివ్యాని ఎందుకు పొగడలేదు అంటే, దివ్యకి పొగిడే అంత స్కోప్ లేదు. ఓకేనా, ఒకరిని వెన్నుపోటు పొడుద్దాం అనుకునే వాళ్ళని ఎప్పుడు ఎవరు పొగడరు. ఓకేనా, అక్కడ సుమన్ శెట్టి గారు మిల్క్ తాగినప్పుడు దివ్య అన్ని సీక్రెట్ టాస్క్లో ఉంది, కానీ దివ్య చేసింది తన టీంలో వాళ్ళని తీసేయాలని ముందు చూసారా, అందువల్ల పొగడలా. గెలవటం ఇంపార్టెంట్, కానీ ఎలా గెలిచామన్నది ఆలోచన చూసావు, దివ్య ఆలోచన, అది నాకు నచ్చలేదు. తను పొగడలేదు, అందులో ఎలాంటి తప్పు లేదు. సుమన్ శెట్టి గారు పనిపించారు, సీక్రెట్ టాస్క్లో ఎక్సలెంట్గా చేశారు. ఇది మాత్రం నిజం. సుమన్ శెట్టి గారిని అడిగారు ఎవరు విన్నర్ ఎవరు ఎగ్జిట్ అని. ఇమాన్యుల్ విన్నర్ అని చెప్పారు, ఎగ్జిట్ సాయి అని చెప్పారు. ఇమాన్యుల్ గురించి ఒక్క మాట చెప్తున్నామా, ఇమాన్యుల్ ఈజ్ ఏ విన్నర్ మెటీరియల్. ఇది మాత్రం నిజం, విన్నర్ మెటీరియల్. ఇప్పుడు దాకా కెప్టెన్సీ సూపర్, అన్నీ సూపర్, కాకపోతే ఆ సేఫ్ ప్లేయర్ అనే ఒక్కటి ఉంది చూసారా, అది ఒక్కటి మార్చుకుంటే హీ ఈజ్ ద విన్నర్ అంతే. అందులో ఎలాంటి డోకా కూడా లేదు. ఓకేనా, మనకి నచ్చిన రోజు నచ్చాడని చెప్పాలి, నచ్చని రోజు నచ్చలేదని చెప్పాలి. ఆ తర్వాత ఆక్సర్ అప్రిషియేషన్స్ చేశారు కళ్యాణ్. ఇక్కడ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు నీ టీం కోసం నిలబడ్డావు, అది నాకు నచ్చింది. ఓకేనా, నీకు తెలుసు. ఓకేనా, నిన్ను వాళ్ళు గేమ్లో నుంచి తీసేశారని తెలుసు, నీ టీం సభ్యులే తీసేశారని తెలుసు, కానీ నిలబడ్డావు, అది నచ్చింది. కెప్టెన్సీలో ఎందుకు బాధపడ్డావు అంటే, బాధపడడం ఎలాంటి తప్పు లేదు కళ్యాణ్ కెప్టెన్సీలో, ఎందుకంటే తనూజకి హెల్ప్ చేస్తానని చెప్పాడు. దివ్య తనూజని తీసేయనని చెప్పి తనూజని తీసేయడం వల్ల కళ్యాణ్కి బాధేసింది, బాధపడ్డాడు. ఇది ఓకే. ఆ తర్వాత వీడియోలు ప్లే చేశారు. ఓకేనా, నిన్ను ఎలా తీసేశారు కెప్టెన్సీలో పవన్ కళ్యాణ్, ఇది మాత్రం బాగా వినండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నిన్ను గేమ్లో నుంచి ఎలా తీసేశారు? కూర్చున్న చోట నుంచి లేపి తీసేయాలా. అక్కడ ఫస్ట్ భరణి గారిని లేపింది కదా, ఆ క్వశ్చన్ నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? ఆర్మీ పవన్ కళ్యాణ్, నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, నువ్వెందుకు ఆ క్వశ్చన్ అడగలేకపోతున్నావు? నీ వాయిస్ నువ్వు ఎందుకు రేస్ చేయలేకపోతున్నావు? నీ వాయిస్ నువ్వు రేస్ చేస్తేనే అక్కడ సర్వైవ్ అవ్వగలవు, విన్నర్ అవ్వగలవు. నువ్వు విన్నర్ మెటీరియల్ స్వామి, నువ్వు అడగాల, నువ్వు ప్రశ్నించాలా, నీ ఫ్యాన్స్ అదే కోరుకుంటారు. నువ్వు అడగకపోవడం నాకు నచ్చలేదు. తనూజ కోసం తీసుకున్న స్టాండ్ నచ్చింది. ఓకేనా, తనూజని తీయనని చెప్పి దివ్య తీసేసింది సార్, అందుకు బాధపడ్డాను సార్ అన్నావు. మాకు బాధలు వద్దు, నీ వాయిస్ రైజ్ చేయి, తప్పు ఉన్న చోట తప్పు నిలబడు, గట్టిగా ఉండు, మగాడిలా ఉన్నావు ఇప్పటిదాకా, అలాగే గేమ్ ఆడు.
ఓకేనా, సూపర్గా గేమ్ ఆడుతున్నావు, కానీ వాయిస్ అయితే రైజ్ చేయాలి మామ. నువ్వు రైజ్ చేయకపోతే కష్టం అయిపోద్ది. అక్కడ విన్నర్ నుంచి నిన్ను పక్కన పెట్టేస్తారు ఖచ్చితంగా. ఆ తర్వాత దివ్యాది గౌరవ్ వీడియో చేశారు, అక్కడ తనూజని తీసేమంది. ఓకేనా, ఆ తర్వాత డిమాండ్ దగ్గరికి వెళ్ళి తనూజని తీసేమంది. ఇదే కదమ్మా దివ్య, నీలో నాకు నచ్చింది. నీ గేమ్ నువ్వు వాడు, నీ క్రెడిబిలిటీ నువ్వే తొక్కేసుకుంటున్నావు, ఇది మాత్రం నిజం. దివ్య తను గెలవడానికి ఆడాలి, కానీ ఎప్పుడు తనూజని ఓడిద్దాం, తనూజ మీద పగబడదాం అన్నట్టుంటే దివ్య ముఖం మాడిపోవటం కాదు, హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవడమే, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత భరణి గారు ఇమ్ముకి ఇచ్చారయ్యా ఎంటర్టైనర్ అని, నేను చెప్పాను కదా, ఇమ్ము ఎంటర్టైనర్. ఆ తర్వాత సాయి ఎగ్జిట్ ఇచ్చారు. సాయికి ఏంటంటే స్క్రీన్ ప్లేస్ అతను క్రియేట్ చేసుకోవాలా, రాదు, మనం చెయ్యాలి. సంజన గారు కళ్యాణ్ గారు లాస్ట్ వీక్ ఎలా క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళని గేమ్లో నుంచి ఫస్టే తీసేశారు, కానీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కదా, అట్లా ఉండాలి గేమ్ అంటే. సాయి తనూజ విన్నర్ అన్నాడు, ఎగ్జిట్ భరణి గారు అన్నారు. తనూజ విన్నర్ అని చెప్పిన దాంట్లో సాయి చెప్పాడు స్వామి, సూపర్ పాయింట్ చెప్పాడు. నిజంగా లాస్ట్ వీక్ టెడ్డీ టాస్క్లో సుమన్ శెట్టి గారితో ఎవరు గేమ్ ఆడలేదు, ఓన్లీ తనూజ గేమ్ ఆడింది. ఓకేనా, తనూజకి సుమన్ శెట్టి గారు అంతకుముందు వీక్ నామినేషన్స్లో గొడవైనా కానీ అలాంటి ఏది మనసులో పెట్టుకోకుండా సుమన్ శెట్టి గారితో గేమ్ ఆడింది చూసారా, దట్ ఈజ్ తనూజ అనిపించింది. తనూజ గురించి ఒకటే చెప్తున్నామా, అరవాల్సినప్పుడు అరసద్ది, కోపడాల్సినప్పుడు కోపడద్ది, మనసులో ఎలాంటి కల్మషం లేని ఆడపిల్ల, ఆడపులి, ఇది మాత్రం నిజం. భరణి గారిని ఎగ్జిట్ అన్నారు. భరణి గారు ఎగ్జిట్ అనడానికి ఒకటే కారణం మామ, ఆయన కొంచెం గేమ్ చేంజ్ చేసుకోవాలి. ఆయన గేమ్ పోవడానికి దివ్యనే కారణం. ఫస్ట్ లిటరలీ రీఎంట్రీ తర్వాత కూడా దివ్యనే కారణం. ప్రతి దాంట్లో ఆయన దాంట్లో దోరుతుంది, అదొక్కటే ఆయన గట్టిగా దివ్యకి చెడ్డా మడా చెప్పేస్తే బాగుంటుంది, అప్పుడు ఆయన గేమ్ ఇంప్రూవ్ అవుద్ది. ఆ తర్వాత డిమాండ్ ఎగ్జిట్ సాయి అన్నాడు. ఆ తర్వాత విన్నరు ఇమాన్యుల్ అన్నాడు. ఓకేనా, పర్లేదు, డిమాండ్కి ఉన్న క్లారిటీ మాత్రం సూపర్ మావ, దాని గురించి కూడా చెప్తాను. గౌరవ్ తనూజ విన్నర్ అన్నాడు. సంజన గారు ఎగ్జిట్ అన్నారు. నాకు గౌరవ్ గురించి ఒక్కరు చెప్పాలనుకున్నా, గౌరవ్ గేమ్ ఇంప్రూవ్ అయింది, కానీ ఇరిటేట్ అవుతున్నాడు చూసావు ప్రతిసారి. నాగార్జున గారు కూడా అదే చెప్పారు, నువ్వు ప్రతిసారి ఇరిటేట్ అవుతున్నావు అమ్మ, నువ్వు దివ్యతో మాట్లాడిన విధానం బాగుంది. ఓకేనా, కెప్టెన్సీలో అక్కడ నీకు అన్యాయం జరిగింది, కట్టింగ్ ఈవినింగ్ ఫుడ్, కాకపోతే నిన్ను చేయమంది, నీకు అన్యాయం జరిగింది, అక్కడ వాయిస్ రైజ్ చేసి మాట్లాడావు, అది ఓకే. కానీ నిఖిల్ వచ్చి ఏమడిగాడు, డిష్ వాష్ చేద్దాం రా అన్నాడు, దానికి నువ్వు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు, నాగార్జున గారికి కూడా అదే నచ్చలేదు. అది రైజ్ చేయడం అయితే ఆ పాయింట్ నాకు నచ్చింది సమయం. ఆ తర్వాత దివ్య మ్యాటర్ ఇక్కడ మాట్లాడుతుందా, దివ్య నీ క్రెడిబిలిటీ పోతుంది, నీ కోసం నువ్వు వాడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ గేమ్ నువ్వు వాడాలా, ఒకరిని ఓడించడానికి గేమ్ ఆడుకో, నువ్వు గెలవడానికి గేమ్ ఆడు. సూపర్, 4 డేలు ఎక్సలెంట్గా వదిలేశాడు నాగార్జున గారు. ఆ తర్వాత గౌరవ్కి చెప్పావు, డిమాండ్కి చెప్పావు, ఎంతమందికి చెప్తావు అమ్మ తనూజని తీసామని. కళ్యాణ్కి మాట ఇచ్చావు, ఇంకా కళ్యాణ్ నీ మాట నమ్ముతాడంటే ఇంకెందుకు నమ్ముతాడు కళ్యాణ్ నీ మాట. కానీ కళ్యాణ్ ఒక పాయింట్ చెప్పాడు, ఇక్కడ నేను ఎవరిని నమ్మను సార్ అన్నాడు చూసావా, టూ గుడ్ అనిపించింది. అక్కడ గేమ్లో ఎవరిని నమ్మొద్దు, కానీ నీ వాయిస్ రైజ్ చేసినప్పుడు నువ్వు వాయిస్ రైజ్ చేయి కళ్యాణ్, ఆర్బీ పవన్ కళ్యాణ్, ఇది నిజం. నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, విన్నర్ మెటీరియల్, రేస్లో నుంచి పక్కకైతే వెళ్ళకు, దివ్య లాంటి వాళ్ళని నమ్మకు. ఓకేనా, ఎవరికి నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడతావు, అదే నీకున్న బిగ్గెస్ట్ ప్లస్. ఆ మాట మీద నిలబడుతున్నావు కాబట్టి నేను తొక్కేసే వాళ్ళకి మాట ఇవ్వకు, నీకోసం నిలబడే వాళ్ళకి మాట ఇవ్వు. ఆ తర్వాత తనూజ గోల్డెన్ బజార్ భరణి గారు అడిగారు, కానీ ఇవ్వలేదు చూసావా, టూ గుడ్ అనిపించింది. ఎందుకో కూడా గట్టిగా చెప్తా. ఓకేనా, అక్కడ లాస్ట్ వీక్ దువ్వాడ మాధురి గారికి కూడా యూజ్ చేయలేదు. ఓకేనా, ఈ వీక్ ఆడియన్స్ ఓట్లు వారి వెళ్ళాలి సార్ అని చెప్పించి గుడ్, అంతే కదా. అక్కడ భరణి గారు సేఫ్ అయ్యారు, సాయి ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు సాయికి యూజ్ చేసింది అనుకో, భరణి గారు ఎలిమినేట్ అయిపోతారు కదా, ఆడియన్స్ ఓటికి వాల్యూ ఉండదు కదా. భరణి గారిని తను సేఫ్ చేయాలనుకుంటే భరణి గారు అడిగినప్పుడే నేను మీకు సేవ్ చేస్తాను సార్ అని చెప్పేసేది. భరణి నాన్న నేను నిన్ను సేవ్ చేశానని చెప్పేసేది, కానీ కల్మషం ఏం పెట్టుకోలేదు, ముఖం మీదే చెప్పేసింది నేను ఎవరికి యూజ్ చేయను అని. ఆ తర్వాత ఎలా యూజ్ చేస్తుంది సాయికి, గుడ్. అక్కడ తనుజ నాకేం తప్పేం అనిపించాలి, భరణి గారికి యూజ్ చేయనని చెప్పింది, సాయికి యూజ్ చేయకపోవడంలో కూడా తప్పు అనిపించలేదు. ఆ తర్వాత సాయి ఈజ్ ఎలిమినేటెడ్ మామ. లాస్ట్ టైంలో సాయి ఎలిమినేటెడ్. సాయి రైట్ ఎవరికి ఇచ్చాడు, ఇమాన్యుల్కి, డిమాండ్కి, సుమన్కి ఇచ్చాడు. రాంగ్ ఎవరికి ఇచ్చాడు, భరణికి, రీతుకి, దివ్యాకి ఇచ్చాడు. ఇమాన్యుల్కి ఎంటర్టైన్ అని చెప్పాడు, అది గుడ్. ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఒక్కరు తగ్గించుకుంటే టూ గుడ్. డిమాండ్ని తొక్కేస్తున్నారు, గేమ్స్లోని తీసేస్తున్నారు, అతనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తనకి ఇవ్వండి అని చెప్పాడు, టూ గుడ్. అది సుమన్ శెట్టి గారికి ఇవ్వడమే కొంచెం అటు ఇటుగా ఉంది. అక్కడ కళ్యాణ్కి ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే సుమన్ శెట్టి వర్సెస్ కళ్యాణ్లో ఏదో ఎవరు తోపు, కళ్యాణే తోపు, కాదు కళ్యాణ్కి ఇవ్వాల్సింది నేను అనుకున్నా. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఆ తర్వాత రాంగ్ భరణికి ఇచ్చారు, మీ గేమ్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా అని, మీ సెల్ఫ్ మీరు తీసుకోవాలా, ఇది మాత్రం నిజం. రీతుకి మాట ఇచ్చి తప్పామంటే రీతు ఎక్కడ మాట ఇచ్చి తప్పినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు మా. మీకు అనిపిస్తే కింద కామెంట్లో చేయండి. దివ్య నీ కాళ్ళ మీద నువ్వు నిలబడమ్మా, ఒకరి గేమ్స్ కాదమ్మా అని ముఖం మీద చెప్పేసి సాయి శ్రీనివాస్ టూ నేర్పించింది. మామ నిజం చెప్పండి, ఆర్మీ పవన్ కళ్యాణ్
నచ్చాడు నచ్చలేదని చెప్పట్లేదు, కానీ తను వాయిస్ రైజ్ చేయలేదు, నాకు నచ్చలేదు. దివ్య అని నాగార్జున గారు లిటరల్లీ అలా గిల్లిగిచ్చి వదిలేశారు, కానీ తాట తీసి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. తనూజ లిటరల్లీ సూపర్ సూపర్ సూపర్, షీ ఈస్ ద విన్నర్ మెటీరియల్. హీరోతో 5 తను విన్నర్ మెటీరియల్ అన్నారు, ఇమాన్యుయల్కి 5 అన్నారు, పవన్ కళ్యాణ్కి 3 అన్నారు, ఓకేనా. కానీ పవన్ కళ్యాణ్ కూడా విన్నర్ మెటీరియలే, కానీ తను స్టాండ్ తీసుకోవాలి స్వామి, గట్టిగా మాట్లాడాలా, మాట్లాడే సందర్భంలో మాట్లాడాలా. తను గేమ్లో నుంచి తీసేశారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గేమ్ రన్ అయ్యేటప్పుడు తను మాట్లాడలేదు, అది ఓకే. కానీ ఇక్కడ నాగార్జున గారు అడుగుతున్నారు కదా, నలుగురిని తీసేసింది కదా తను, అక్కడ వాయిస్ రీచ్ చేసి మాట్లాడాలి కదా, అక్కడ మాట్లాడలేదు, అక్కడ నచ్చలేదు మామ. మీకు ఈ పర్టికులర్ సండే ఎపిసోడ్లో ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు మామ, నీట్గా నిజాయితీగా కామెంట్ చేయండి, ఓకేనా. ఒక సైడే బయాస్డ్ రివ్యూస్ అయితే చెప్పలేము మామ, తప్పు చేసిన రోజు తప్పు అని చెప్పేసేయాల, ఇది మాత్రం నిజం. ఈ వీడియోకి నాకు కామెంట్స్ చాలా చండాలంగా వస్తాయని నాకు తెలుసు, ఓకేనా, ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్పాలా.